అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 23 అల్ మూమినూన్ విశ్వాసుల్ సూరా. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 31. ثم أنشأنا من بعدهم قرنا آخرين. ఆయత్ నంబర్ 31. వారి తరువాత మేము మరో తరాన్ని ప్రభవింపజేశాము. వ్యాఖ్యానం 36. చాలామంది ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారం నూహ్ అలైహిస్సలాం తరువాత అల్లాహ్ ఉనికిలోకి తీసుకొచ్చిన జాతి ఆద్ జాతి. మరి కొంతమంది సమూద్ జాతిని కూడా ప్రస్తావించారు. ఎందుకంటే భయంకరమైన శబ్దం ద్వారా తుదముట్టించబడినది సమూద్ జాతి వారే. ఇంకా కొంతమంది అభిప్రాయ ప్రకారం ఈ జాతి వారు హజ్రత్ సుహైబ్ అలైహిస్సలాం కాలం నాటి మదయన్ జనులు. వారు కూడా భయంకరమైన కేక ద్వారానే తుదముట్టించబడ్డారు. ఆయత్ నంబర్ 32. فأرسلنا فيهم رسولا منهم أن اعبدوا الله ما لكم من إله غيره أفلا تتقون. ఆయత్ నంబర్ 32. మరి వారి వద్దకు వారి జాతికే చెందిన ప్రవక్తను పంపాము. అతనిలా పిలుపు ఇచ్చాడు, మీరంతా అల్లాహ్ను ఆరాధించండి, ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు, మీరెందుకు భయపడరు? వ్యాఖ్యానం 37. ఆ ప్రవక్తను మేము వేరొక చోటి నుంచి పంపలేదు, స్వయంగా వారిలో నుంచే ప్రభవింపజేశాము. ఆ ప్రవక్త చిన్ననాటి నుంచి వారి మధ్య పెరిగినవాడే, వారతని బాగా ఎరుగుదురు. అతని వంశ పరంపర గురించి, జననం గురించి, నడవడిక గురించి వారికి క్షుణ్ణంగా తెలుసు. వ్యాఖ్యానం 38. అంతకు మునుపు వచ్చిన ప్రవక్తలు తమ జనులకు అందజేసిన ఏకదైవారాధనా సందేశాన్నే ఆ ప్రవక్త కూడా అందజేశాడు. ఆయత్ నంబర్ 33. وقال الملأ من قومه الذين كفروا وكذبوا بلقاء الآخرة وأترفناهم في الحياة الدنيا ما هذا إلا بشر مثلكم يأكل مما تأكلون منه ويشرب مما تشربون. ఆయత్ నంబర్ 33. సత్యాన్ని తిరస్కరించిన, పరలోకంలో కలవటాన్ని ధిక్కరించిన, ప్రాపంచిక జీవితంలో మేము భోగభాగ్యాలను ఇచ్చిన అతని జాతి నాయకులు ఇలా అన్నారు, ఇతను కూడా మీలాంటి సామాన్య మానవుడే, మీరు తినేదే ఇతను తింటున్నాడు, మీరు త్రాగేదే ఇతను త్రాగుతున్నాడు. వ్యాఖ్యానం 39. వారు దైవ ప్రవక్తను ధిక్కరించడానికి, పరిహాసమాడడానికి ప్రధాన కారణాలు 2. 1 అంతిమ దినంపై వారికి విశ్వాసం లేకపోవడం, 2 ప్రాపంచిక సిరి సంపదల మూలంగా కలిగిన అహంకారం. ఈనాడు కూడా పరిస్థితి ఇంచుమించు ఇంతే. ఆస్తిపాస్తులను, అధికారాన్ని చూసుకుని చాలామంది దైవ భక్తులను వేళాకోళం చేస్తుంటారు. దైవ మార్గం వైపు పిలిచిన వారిని చిన్నచూపు చూస్తుంటారు. వ్యాఖ్యానం 40. అన్ని కాలాల్లోనూ, అన్ని జాతుల్లోనూ ఆయా జాతుల సర్దారులు, అయ్యవార్లే దైవ ప్రవక్తలను ధిక్కరించడంలో ముందంజ వేశారు. ఈ కారణంగా జాతి జనులలో అత్యధికులు విశ్వాస భాగ్యానికి దూరంగా ఉండిపోయారు. ఎందుకంటే సమాజంపై ఈ పెత్తందారుల ప్రభావం అధికంగా ఉండేది. సామాన్య ప్రజానికం ఈ బడాబాబుల వెనకాలే నడిచేది. వ్యాఖ్యానం 41. మనలాగే తినేవాడు, త్రాగేవాడు దైవ ప్రవక్త ఎలా కాగలుగుతాడు? ఇతనిలో ప్రత్యేకతలేమీ లేవు కదా అని చెప్పి వారు విశ్వసించేందుకు నిరాకరించారు. ఈనాటికి మనలో కొందరు మహానుభావులున్నారు, దైవ ప్రవక్త కూడా అందరిలాంటి మానవుడే అంటే వారు ససేమేరా అంటారు. ఆయత్ నంబర్ 34. وَلَئِنْ أَطَعْتُمْ بَشَرًا مِثْلَكُمْ إِنَّكُمْ إِذًا لَخَاسِرُونَ. ఆయత్ నంబర్ 34. మీరు గనక మీలాంటి ఒక మానవ మాతృని అనుసరించారంటే తప్పక నష్టపోతారు. వ్యాఖ్యానం 42. మీలాంటి ఒక సామాన్య మనిషిని మీరు దైవప్రవక్తగా ఒప్పుకొని మీ చేజేతుల అతనికి పెద్దరికాన్ని,
వైశిష్ట్యాన్ని కల్పించకండి. అలా చేశారంటే మీకు ఇబ్బందులు ఎదురవుతాయి అని ఆ జాతి నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించారు. దైవ ప్రవక్తను మానవ మాతృనిగా ఒప్పుకొని వర్తమాన ప్రబుద్ధులు కూడా ఇలాంటి సంశయాలలోనే ఊగిసలాడుతున్నారు. వాస్తవం ఏమిటంటే దేవుడు మనుజు జాతిలో నుంచే తన ప్రవక్తను ఎన్నుకుంటాడు. దైవ సందేశం వహీ అందడం వల్ల ఆ ప్రవక్త సామాన్య మానవుల కన్నా విశిష్టమైన వ్యక్తిగా, ఉన్నతునిగా పరిగణించబడతాడు. అంత మాత్రాన అతను మానవాతీతుడు అయిపోడు. ఆయుతుల నెంబర్స్ 35-36. أيعدكم أنكم إذا متم وكنتم ترابا وعظاما أنكم مخرجون. ఆయత్ నంబర్ 35. ఏమిటి? మీరు చచ్చి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మీరు మళ్ళీ లేపబడతారని ఇతను వాగ్దానం చేస్తున్నాడా? هيهات هيهات لما توعدون. ఆయత్ నంబర్ 36. అసంభవం. మీకు చేయబడే ఈ వాగ్దానం అసంభవం. వ్యాఖ్యానం 43. హైహాత అంటే బహుదూరం అని అర్థం. విషయాన్ని నొక్కి చెప్పడం కోసం ఈ పదం వరుసగా 2 సార్లు ఉపయోగించబడింది. ఆయుతుల నెంబర్స్ 37-38. إن هي إلا حياتنا الدنيا نموت ونحيا وما نحن بمبعوثين. ఆయత్ నంబర్ 37. జీవితం అంటే అసలు ప్రాపంచిక జీవితమే. మనం ఇక్కడే చస్తూ బతుకుతూ ఉంటాం. మళ్ళీ మనం సజీవులుగా లేపబడటం అనేది ఉండదు. إن هو إلا رجل افترى على الله كذبا وما نحن له بمؤمنين. ఆయత్ నంబర్ 38. ఇతను మనిషే అయినా కూడా ఇతను అల్లాహకు అబద్ధాలు అంటగడుతున్నాడు. మేము ఇతని నమ్మేది లేదు. వ్యాఖ్యానం 44. మరణించిన తర్వాత మళ్ళీ బ్రతికించబడడం అనేది బూటకం. ఈ వ్యక్తి ఉత్తుత్తి మాటల్ని సృష్టించి వాటిని అల్లాహకు ఆపాదిస్తున్నాడు. ఆయత్ నంబర్ 39. قال رب انصرني بما كذبون. ఆయత్ నంబర్ 39. ప్రభు, వీళ్ల ధిక్కార వైఖరికి ప్రతిగా నాకు సహాయపడు అని దైవ ప్రవక్త ప్రార్థించాడు. వ్యాఖ్యానం 45. తుదకు నూహ్ అలైహిస్సలాం మాదిరిగానే ఈ ప్రవక్త కూడా సహాయం కొరకు దైవ సన్నిధిలో దీనంగా వేడుకున్నాడు. ఆయత్ నంబర్ 40. قال عما قليل ليصبحن نادمين. ఆయత్ నంబర్ 40. అప్పుడు వీళ్ళు తమ స్వయంకృతంపై సిగ్గుతో కుమిలిపోయే సమయం దగ్గరలోనే ఉంది అని సమాధానం లభించింది. వ్యాఖ్యానం 46. అంటే మా శిక్ష ఎంతో దూరంలో లేదు, త్వరలో అది వారిపై వచ్చి పడుతుంది. వాళ్ళు ఆ సమయంలో పశ్చాత్తాపం చెందుతారు. కానీ శిక్షను చవిచూసిన తరువాత చెందే పశ్చాత్తాపం ఎలాంటి లాభాన్ని చేకూర్చదు. ఆయత్ నంబర్ 41. فأخذتهم الصيحة بالحق فجعلناهم غثاء فبعدا للقوم الظالمين. ఆయత్ నంబర్ 41. ఎట్టకేలకు న్యాయం వాంఛించే దాని ప్రకారం ఒక పెద్ద అరుపు అమాంతం వారిని కబళించింది. అంతే, మేము వారిని చెత్తా చెదారంలా చేసేశాం. దుర్మార్గులు దూరమవుగాక. వ్యాఖ్యానం 47. ఈ కేక లేక అరుపు హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం అని ఒక అభిప్రాయం ఉంది. అది ప్రకృతి ప్రకోపం అని మరో అభిప్రాయం. ఏమైనా ఆ కేకకు పెనుగాలి కూడా తోడైంది. రెండూ కలిసి ఆ జాతి వారిని పడేశాయి. వారి పరిస్థితి చెత్తా చెదారంలా అయిపోయింది. వ్యాఖ్యానం 48. ఉషా అన్ అంటే అసలు వరద నీటిలో కొట్టుకు వచ్చిన చెత్త అని అర్థం. అందులో వృక్షాల కుళ్ళిన ఆకులు, మండలు, రెమ్మలు ఉంటాయి, గడ్డి పరకలు ఉంటాయి. నీటి తాకిడి తగ్గిపోగానే అవి కూడా ఒక చోట పేరుకుని ఎండి పనికిరాని చెత్త కుప్పలా పడి ఉంటాయి. మా సందేశాన్ని నిర్లక్ష్యం చేసిన ఈ గర్విష్ఠుల పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. ఆయత్ నెంబర్ 42. ثم أنشأنا من بعدهم قرونا آخرين. ఆయత్ నెంబర్ 42.
మేము వారి తరువాత మరెన్నో తరాలను ప్రభవింపజేశాము. వ్యాఖ్యానం 49. అంటే హజరత్ సాలెహ్, హజరత్ లూత్, హజరత్ సుహైబ్ అలైహిస్సలాంల జాతులన్నమాట. ఆరాఫ్, హూద్ సూరాలలో కూడా ఈ క్రమంలోనే ఈ సంఘటనలు వివరించబడ్డాయి. మరికొంతమంది బనీ ఇస్రాయిల్ అని భావించారు. ఖురూన్ ఈ పదం కుర్నూన్కు బహువచనం. సమాజం, ఉమ్మత్ అన్న అర్థంలో ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. ఆయత్ నంబర్ 43. ما تسبق من أمة أجلها وما يستأخرون. ఆయత్ నంబర్ 43. వాటిలో ఏ సమాజం కూడా నిర్ధారిత గడువుకు ముందు పోవడం కానీ వెనుక ఉండిపోవడం కానీ జరగలేదు. వ్యాఖ్యానం 50. ఈ సమాజాల వారు కూడా నూహ్, ఆద్ జాతి వారి లాగానే శిక్షించే సమయం ఆసన్నం కాగానే సర్వనాశనం చేయబడ్డాయి. ఒక్క క్షణం అటూ ఇటూ కాలేదు. ఈ గడువు పూర్తయినప్పుడు ఒక్క గడియ కాలం కూడా ముందు వెనుక కావడం జరగదు. యూనిస్ 49. ఆయత్ నంబర్ 44. ثم أرسلنا رسلنا تترى كلما جاء أمة رسولها كذبوه فأتبعنا بعضهم بعضا وجعلناهم أحاديث فبعدا لقوم لا يؤمنون. ఆయత్ నంబర్ 44. తరువాత మేము మా ప్రవక్తలను ఎడతెగకుండా పంపాము. ఇప్పుడు ఏ జాతి వద్దకు వారి ప్రవక్త వచ్చినా ఆ జాతి అతనిని ధిక్కరిస్తూనే వచ్చింది. అందువల్ల మేము ఒకరి తర్వాత ఒకరిని తుదముట్టించి వారిని జరిగిన కథలుగా చేసేసాము. విశ్వసించని జాతులు దూరమవుదురుగాక. వ్యాఖ్యానం 51. తత్రా అంటే నిరాఘాటంగా, నిరంతరాయముగా, ఎడతెగకుండా, ఒకరి తరువాత ఒకరు చొప్పున అన్న అర్థాలు వస్తాయి. వ్యాఖ్యానం 52. మేము ఎంతమంది ప్రవక్తలను పంపినా ఆ జాతుల వారు దారికి రాలేదు. ఒక జాతి తరువాత మరొక జాతి వారు తమ ప్రవక్తలను వరుసగా ధిక్కరిస్తూ పోయారు. అందువల్ల మేము కూడా ఆ ధిక్కారులను వరుసగా శిక్షిస్తూ పోయాము. వ్యాఖ్యానం 53. వినేవారికి ఆ జాతుల గాథ ఆసక్తికరమైనదిగా చేశాము. ఎందుకంటే ఒక్కో జాతి ముగింపు ఒక్కో విధంగా జరిగింది. వారికి అలాంటి దుర్గతి పడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఆయత్ నంబర్ 45. ثم أرسلنا موسى وأخاه هارون بآياتنا وسلطان مبين. ఆయత్ నంబర్ 45. ఆ తరువాత మేము మూసాకు అతని సోదరుడు హారూన్కు మా సూచనలను స్పష్టమైన ప్రమాణాన్ని ఇచ్చి పంపాము. వ్యాఖ్యానం 54. సూచనలు అంటే దేవుడు మూసాకు ప్రసాదించిన 9 సూచనలు. ఆరాఫ్ సూరాలో అవి వివరించబడ్డాయి. స్పష్టమైన ప్రమాణం అంటే ఫిరౌన్ దర్బారులో మూసా దేవుని ఏకత్వానికి, శక్తికి సంబంధించి చేసిన వాదన మరియు ప్రదర్శించిన మహిమలు. కానీ ఫిరౌన్ నుంచి కానీ అతని అధికారం నుంచి కానీ దానికి సమాధానం లభించలేదు. ఆయత్ నంబర్ 46. إلى فرعون وملئه فاستكبروا وكانوا قوما عالين. ఆయత్ నంబర్ 46. ఫిరౌన్ వద్దకు, అతని సర్దారుల వద్దకు కానీ వారు అహంకారం ప్రదర్శించారు. అసలే వారు తలబిరుసు మనుషులు. వ్యాఖ్యానం 55. ఫిరౌనీలు మొదటి నుంచి జాత్యాహంకారంతో విర్రవీగుతున్న మనుషులే. దానికి మూల కారణం వారికి మరణానంతర జీవితంపై నమ్మకం లేకపోవడం. ఇహలోకములో లభించిన అధికారం, సైనిక బలంతో వారు మరింత గర్విష్ఠులైపోయారు. ఆయత్ నంబర్ 47. فقالوا أنؤمن لبشرين مثلنا وقومهما لنا عابدون. ఆయత్ నంబర్ 47. ఏమిటి, మనలాంటి ఇద్దరు మానవ మాతృలను మనం విశ్వసించాలా? చూడబోతే వీళ్ళ జాతి వారు స్వయంగా మనకు బానిసలుగా ఉన్నారు అని వారన్నారు. వ్యాఖ్యానం 56. వారి ధిక్కరణకు ప్రధాన కారణం ఇక్కడ కూడా వారు మానవ మాతృలు కావటమే. పైగా ఒక బానిస జాతికి చెందిన ఇద్దరు పురుషులు నేరుగా చక్రవర్తి దగ్గరకు వచ్చేసి బోధపరచడం కూడా వారికి నచ్చలేదు. ఇది వారి గర్వహంకారానికి, జాత్యహంకారానికి ఒక మచ్చు తునక. ఆయతుల నంబర్స్ 48,
49. فكذبوهما فكانوا من المهلكين. ఆయట్ నంబర్ 48. ఆ విధంగా వారిద్దరినీ ధిక్కరించి వాళ్ళు కూడా నాశనమయ్యే వారిలో చేరిపోయారు. ولقد آتينا موسى الكتاب لعلهم يهتدون. ఆయట్ నంబర్ 49. ప్రజలు సన్మార్గం పొందడానికి మేము మూసాకు గ్రంథం ప్రసాదించాము. వ్యాఖ్యానం 57. ఫిరౌన్ జనులను సముద్రంలో ముంచివేసిన తర్వాతే దైవ ప్రవక్త మూసాకు తౌరాత్ గ్రంథం వసగబడిందని ఇమాం ఇబ్నే కసీర్ తెలిపారు. తౌరాత్ గ్రంథం అవతరించిన మీదట అల్లాహ్ ఏ జాతిని కూడా ఇలాంటి పెద్ద ఆపదకు గురి చేయలేదు. కాకపోతే అవిశ్వాసులతో ధర్మయుద్ధం జిహాద్ చేయమని విశ్వాసులకు ఉపదేశించడం జరిగింది. ఆయట్ నంబర్ 50. وجعلنا ابن مريم وأمه آية وآويناهما إلى ربوة ذات قرار ومعين. ఆయట్ నంబర్ 50. మేము మరియం కుమారుణ్ణి అతని తల్లిని ఒక సూచనగా చేశాం. వారిద్దరికీ ఎత్తైన ప్రదేశంలో ఆశ్రయం కల్పించాము. అది ప్రశాంతమైన స్థలం, నీటి కాలువలు గల ప్రదేశం. వ్యాఖ్యానం 58. ఎందుకంటే మరియం కుమారుడైన ఈసా యేసుక్రీస్తు అలైహిస్సలాం తండ్రి లేకుండానే జన్మించాడు. ఇది ప్రభువు తరపున లోకానికి ఒక సూచన. ఆది మానవుడైన హజ్రత్ ఆదం అలైహిస్సలాంను తల్లి తండ్రి ఇద్దరూ లేకుండానే పుట్టించిన అల్లాహ్ అవ్వాను ఆదం ప్రక్కటెముక నుంచి సృష్టించిన అల్లాహే మరియం పుత్రుణ్ణి ఈ విధంగా సృష్టించాడు. ఇవన్నీ అల్లాహ్ సూచనలే. ఆయన తలుచుకుంటే ఏదీ అసాధ్యం కాదు. వ్యాఖ్యానం 59. ఎత్తైన ప్రదేశం రబ్బవా అంటే బైతుల్ మఖ్దీస్ క్షేత్రము అని భావం. నీటి కాలువ గల ప్రదేశం అంటే హజరత్ ఈసా జన్మించినప్పుడు హజరత్ మరియం పాదాల కింద నుంచి అల్లాహ్ నీటి ఊటను వెలువరించిన స్థలం అన్నమాట. ఇంతకుముందు మరియం సూరాలో ఈ వివరాలు వచ్చాయి. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.